రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు చార్ధామ్‌లో కూడా ఒకటి. ఈ టెంపుల్‌లో ఉన్న శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించారు. అందుకనే ఈ లింగాన్ని రామలింగం అని, రామనాథ స్వామి అని పిలుస్తారు. రామనాథ స్వామి టెంపుల్ 15 ఎకరాలలో 4 వైపులా 4 గోపురాలతో వరల్డ్ ఫేమస్ కారిడార్‌తో ఉంటుంది. ఇప్పుడు మేము రామేశ్వరం ఎలా వెళ్ళామో, రామనాథ స్వామి దర్శనం, స్ఫటికలింగ దర్శనం, అగ్నితీర్థం అండ్ 22 బావుల స్నానంతో పాటు షయనహార్ డీటెయిల్స్ కూడా చెప్తాను. రామేశ్వరం తమిళనాడు స్టేట్లో ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి ట్రైన్స్ ఇంకా రామేశ్వరం వరకు వెళ్ళట్లేదు. సో మండపమే మా లాస్ట్ స్టాప్. మేము భువనేశ్వర్ టు రామేశ్వరం ట్రైన్ దిగి అక్కడ నుండి ఆటోలో రామేశ్వరం బయలుదేరాము. టైం అయితే 11 అయింది. నైట్ వ్యూలో పాంబన్ బ్రిడ్జ్ చూసి రూమ్కి వెళ్ళిపోయాము. మరుసటి రోజు మార్నింగ్ 4 o'clockకి స్ఫటికలింగ దర్శనం కోసం ఈస్ట్ గేట్ వద్దకు వచ్చాము. లెఫ్ట్ సైడ్ 50 రూపీస్ లైన్, రైట్ సైడ్ 200 రూపీస్ క్విక్ దర్శనం లైన్ ఉన్నాయి. మేము 200 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. స్ఫటికలింగ దర్శనం ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఉంటుందండి. టైమింగ్స్ అయితే 5 to 6 అని చెప్తున్నారు. మేమైతే ధనుర్మాసంలో వెళ్ళాము. మాకు 5 లోపలే దర్శనం అయింది. 200 రూపీస్ లైన్ నుండి కొంచెం దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. బట్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే దర్శించుకోగలం. 50 రూపీస్ లైన్లో చిన్న బ్రిడ్జ్లా ఉంది. అక్కడ దూరం నుండి కూడా ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు. స్ఫటికలింగ దర్శనం చేసుకొని ముందుకు వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చిన్న లింగం ఇంచుమించు అరచేయి అంత ఉంటుందండి. ఆదిశంకరాచార్యుల వారు ఈ స్ఫటికలింగాన్ని స్థాపించారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అష్టలక్ష్మిని ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. స్ఫటికలింగ దర్శనం టైంలో రామనాథ స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం కూడా ఉండదండి. ఇక్కడే అమ్మవారి దర్శనానికి వెళ్ళే ద్వారం ఉంటుంది. రామనాథ స్వామి దర్శనం చేసుకున్నాకనే అమ్మవారి దర్శనానికి వెళ్తాము. గుడిలో దీపం పెట్టాలనుకునే వారు ఇలా అమ్మవారికి ఎదురుగా ఇక్కడ దీపం పెట్టచ్చండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఈస్ట్ గేట్కి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ నుంచి అయితే సౌత్ గేట్కి దారి ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని, ఆంజనేయ స్వామిని, పక్కన ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నాము. మేమైతే సౌత్ గేట్ నుంచి బయటికి వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 5:15 అయిందండి. మేము రూమ్కి వెళ్ళి 7 o'clockకి అగ్నితీర్థ స్నానానికి వెళ్ళాము. అగ్నితీర్థ స్నానం అండ్ 22 బావుల స్నానానికి మేము ఫోన్స్ అయితే పట్టుకు వెళ్ళలేదండి. ఎలా వెళ్ళామో ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. దూరంగా మెరూన్ కలర్ స్తంభాలు ఉన్నాయి కదండి, అదే అగ్నితీర్థం. ఇక్కడ స్నానం చేసిన తర్వాతే 22 బావుల స్నానానికి వెళ్ళాలి. త్రేతాయుగంలోని సీతాదేవి అగ్ని పరీక్ష చేసిన తర్వాత అగ్నిదేవుడు దేవతను ముట్టుకున్న పాపం పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశారటండి. అందుకనే ఈ తీర్థానికి అగ్నితీర్థం అని పేరు వచ్చింది. ఇది టెంపుల్ నార్త్ గోపురం. అగ్నితీర్థంలో స్నానం చేసి 22 బావుల స్నానానికి ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి. 22 బావులు 22 తీర్థములు. ఒక్కొక్క బావి దగ్గర నెంబరు, పేరు రాసి ఉంటుంది. మహాలక్ష్మి బావితో మొదలై 22 బావి అని కోడి తీర్థంతో పూర్తవుతుంది. దీంట్లో ఒకటి సేతుమాధవ్ కోనేరు ఉంటుంది. ప్రతి తీర్థంకి ఒక విశిష్టత ఉంటుంది. టెంపుల్ లోపల 25 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇలా అయితే ఒక్కొక్క బావి దగ్గర కొంచెం తలపై నీళ్లు పోస్తారు. అలా కాకుండా ఫుల్ బకెట్తో చేయాలనుకుంటే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మాకు 300 అడిగారు, మేము 250 ఇచ్చాము. 22 బావుల స్నానం అయ్యాక ఈ కనిపిస్తున్న సౌత్ గేట్ ద్వారా బయటకు వచ్చాము. టెంపుల్ లోపల చేంజింగ్ రూమ్స్ లేవు. టెంపుల్ బయట లాకర్ అండ్ చేంజింగ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మా రూమ్ దూరంగా ఉండటంతో తడి బట్టలతోనే సౌత్ గేట్ బయట ఉన్న ఈ లైన్ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాము. మీరు తీసుకున్న రూమ్ దగ్గర ఉన్నట్టయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఈస్ట్ గేట్ ద్వారా దర్శనానికి వెళ్ళండి. మేము రామనాథ స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకున్నాక రూమ్కి వెళ్ళి లోకల్ ప్లేసెస్ అన్నీ చూసి నైట్ 7:30కి షయనహారతి దర్శనానికి వచ్చాము. ఈసారి మేము వెస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళాము. మేము ఇప్పుడు ఈస్ట్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం. ఇక్కడైతే సైన్ బోర్డ్స్ ఉన్నాయి, దాని ద్వారా ఈజీగానే వెళ్ళొచ్చు. రామనాథ స్వామి టెంపుల్లో ఉన్న ఈ కారిడార్ ప్రపంచంలోనే లాంగెస్ట్ టెంపుల్ కారిడార్. ఈ కారిడార్లో టోటల్ 1212 పిల్లర్స్ ఉన్నాయటండి. ఇప్పుడు ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇది మేము వచ్చిన నార్త్ కారిడార్. ఈ కార్నర్లోనే నటరాజ స్వామి టెంపుల్ ఉందండి. రామనాథ స్వామి దర్శనం టైమింగ్స్ 6 AM to 1 PM అండ్ 3 PM to 8 PM.
దేవస్థానం వేణువుని చూస్తే అదొక సంతోషం అండి. దీని పేరు రామలక్ష్మి. ఇప్పుడు టైం అయితే 7:45 అయింది. ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. రామనాథ స్వామి టెంపుల్ స్థల పురాణం ఏమిటంటే, రాముడు బ్రాహ్మణుడైన రావణాసురుని సంహరించాక బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. ఆంజనేయ స్వామిని కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని చెప్తారు. ముహూర్త సమయం దగ్గరవడంతో సీతాదేవి చేసిన ఇసుకలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠిస్తారు. తరువాత ఆంజనేయ స్వామి కైలాసం నుండి 2 లింగాల్ని తెస్తారు. ప్రాణప్రతిష్ఠ అయిందని ఆంజనేయ స్వామి బాధపడితే అందుకు శ్రీరాముడు, చింతించక హనుమ, నువ్వు తెచ్చిన శివలింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. నువ్వు తెచ్చిన లింగానికి ముందు పూజలు జరుగుతాయి, తర్వాతే సీతాదేవి చేసిన లింగానికి పూజలు జరుగుతాయని చెప్తారు. ఇప్పటికీ పూజలు అలానే జరుగుతున్నాయంట. ఆంజనేయ స్వామి తెచ్చిన 2 శివలింగాలు ఈ టెంపుల్లో ఉన్నాయి. మేము రామనాథ స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నాము. రామనాథ స్వామి దర్శనం 8 o'clockకి క్లోజ్ చేశారు. మేము లాస్ట్ దర్శనం చేసుకున్నాము. తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని పర్వతవర్ధిని అని పిలుస్తారు. అమ్మవారికి 8:15కి 5 రకాల హారతలు ఇచ్చారు. తర్వాత దర్శనం క్లోజ్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి హడావుడి. అమ్మవారికి ఎదురుగా నిల్చుంటే రైట్ సైడ్ ఒక రూమ్ ఉందండి. అందరూ అక్కడ కూర్చుంటున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళడంతో ఏం జరుగుతుందో తెలియలేదు. మేము కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాం. సరిగ్గా 8:30కి రైట్ సైడ్ ఉన్న రూమ్ తలుపులు తెరిచారు. బయట నుండి పల్లకీలో స్వామివారిని తీసుకువచ్చారు. మా ముందు ఒక టేబుల్ మీద పల్లకీని పెట్టి స్వామివారిని తీసుకువెళ్లారు. ఆ రూమ్లో ఒక ఉయ్యాల ఉంది. అందులో అమ్మవారు ఆల్రెడీ ఉన్నారు. స్వామివారిని కూడా పడుకోబెట్టి పవలింపు సేవ చేసి హారతులు ఇచ్చారు. తరువాత తలుపులు క్లోజ్ చేశారు. మేము బయటకు వచ్చే దారిలో మాకు ప్రసాదం కూడా ఇచ్చారండి. రామనాథ స్వామి దర్శనంకి అయితే ఫ్రీ అండ్ 200 రూపీస్ పిక్ దర్శనం ఉన్నాయి. అమ్మవారి దర్శనం అయితే ఫ్రీ దర్శనం. ఈ టెంపుల్లను ముఖ్యంగా దర్శించుకోవాల్సినవి రామనాథ స్వామిని, పర్వతవర్ధిని అమ్మవారిని, ఆంజనేయ స్వామి తెచ్చిన 2 శివలింగాల్ని, ఒక శివలింగాన్ని విశ్వనాథలింగం అని అంటారు, ఇంకొక శివలింగం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటుంది. విశాలాక్షి అమ్మవారిని, నటరాజస్వామి, మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. అలాగే రామనాథ స్వామి బ్యాక్ సైడ్న దక్షిణామూర్తి, సీతారాములు కూడా ఉన్నారు. దాని బ్యాక్ సైడ్న ఆత్మలింగం గురించి కూడా ఉంటుంది. అమ్మవారికి బ్యాక్ సైడ్ రైట్ సైడ్న విష్ణుమూర్తి శయనభంగంలో ఉంటారు. ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఈస్ట్ గోపురం నుండి వెళ్ళండి. వెళ్ళే ముందు ఈ విగ్రహాలను ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్ళండి. రామనాథ స్వామి దర్శనం చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వివరంగా చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో రామేశ్వరంలోని లోకల్ ప్లేసెస్ గురించి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు.